మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి 17వ తారీఖు మనకి అమావాస్య ఉంది. అదే రోజు 5 గ్రహాలు కలుస్తున్నాయి. పంచగ్రహ కూటమి ఇంపాక్ట్ అనేది కాస్త గట్టిగానే ఉండబోతుందని ప్రస్తావనలోకి అయితే వస్తుంది. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఫిబ్రవరి 15 నుంచి 3 నెలల వరకు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ గురించి తప్పకుండా అబ్బా. ముందుగా ప్రేక్షకులకు కర్కాటక రాశి వారికి మహాశివరాత్రి శుభ ఆశీస్సులతో, మహాశివరాత్రి ముందు మనకు శని త్రయోదశి ఉంది తల్లి, ఉందండి. మహాశివరాత్రి తర్వాత అమావాస్య ఉంది. మరి గతంలో కూడా అమావాస్య ఒకరోజు అటు ఇటుగా మనకు పంచగ్రహ కూటమి ఏర్పడింది జనవరిలో. ఇది కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నది. సుమారుగా ఈ జనవరి నుండి ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఒక 5 months. 5 monthsలో భాగంగా 1 month కంప్లీట్. ఇది 2nd month ఫిబ్రవరి. మరి ఫిబ్రవరికి సంబంధించింది కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది కొందరికి. ఏదేమైనా కర్కాటక రాశి వారికి 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టులోపు మాత్రము పెను సంచలనాలు ఏర్పడినటువంటి సందర్భాలు ఉన్నవి. 22 ఆగస్టు నుంచి 24 ఆగస్టులో గాల్ బ్లాడర్ రిలేటెడ్ స్టోన్స్ కానీ, అదేవిధంగా యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ, స్త్రీమూర్తులకు కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదా కొంత భార్యాభర్తలు అసలు 1, 2 అని కాదు, ప్రదేశ మార్పులు, స్థానచలనాలు ఎన్నెన్నో ఏర్పడ్డాయి. మరి అలాంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాల నుండి ఇప్పుడు మీకు 8వ భావంలో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా డేంజర్ జోన్. ఆ 2-2.5 సంవత్సరాలలో అనుభవించింది ఈ 2-3 నెలలలోనే ఇబ్బంది రాబోతున్నది. ఇది ఎంతటి డేంజర్ జోన్ అంటే అశుభము, ఇది గుర్తుంచుకోండి అంతే. కనుక ఈ కర్కాటక రాశి వారు మరి 2026లో కొంత వెయిట్ పెరగబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈగో ఫీలింగ్ కూడా అధికంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా మరి కొంత గర్భ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు స్త్రీమూర్తులకు, పురుషులకైతే అసిడిటీ, గ్యాస్ రిలేటెడ్ సమస్యలు, అదేవిధంగా చీటికి మాటికి కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. పనిచేసే చోట కానీ ఎక్కడైనా కూడా ఏదో ఒక విచారంగా, అసలు ఏంది అనేటువంటి అర్థం కాకుండా ఒక విచారంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది రాబోయే 3-4 నెలల్లో. అదేవిధంగా ప్రయాణాలలో కూడా కొన్ని ప్రమాదాలు ఉంటవి. సో లాంగ్ ఒక 1 week 10 days ఇలాంటి ప్రయాణాలు ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి. ఆగమాగమై వెళ్ళొద్దు కర్కాటక రాశి వారు, ఇది బాగా గమనించుకోండి. అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే దీన్ని ఏమంటారు, అపెండిక్స్ రిలేటెడ్ కానీ, పేగు సంబంధిత కానీ, కంటికి సంబంధించింది కానీ కొంత పెద్ద పెను సంచలనాలు అయితే రాబోతున్నవి. దీంతో పాటుగా కొంత వరి బీజానికి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండండి పురుషులు. ఇంకా నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ధనము కొంత ఏదో ఒక రకంగా మనకు నాశనం అయ్యే పరిస్థితులు ఉన్నవి. నిద్ర లేమి, అదేవిధంగా అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిణామాలు మాత్రం ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండాల్సింది 12 రాశులలో మొట్టమొదటిది కర్కాటక రాశి. గమనించుకోండి. అందరికీ ఇలాగే ఉంటుందంటారు గురువు? కర్కాటక రాశి వారికి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం కర్కాటక రాశి వారికి. సో వీరు తప్పకుండా సుదర్శన హోమము కానీ, లేదా ప్రత్యంగిర హోమము కానీ, లేదా
కొంతమేర మహాన్యాసపూర్వక రుద్రాభిషేకమైన చేసుకోవడం ద్వారా రాబోయే ఇబ్బందుల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. సుదర్శన హోమము అనేటువంటిది వీరికి చాలా అవసరం ఈ 3 నెలలు 4 నెలలు కూడా. ఎందుకంటే చాలా పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయేటువంటి క్రమాలలో వీరికి ఇది ఈ మనకు పంచగ్రహ కూటమి, ఈ పంచగ్రహ కూటమిపై గురువు యొక్క దృష్టి, ఈ గురువు యొక్క దృష్టి ఉండడం ద్వారా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉండబోతున్నవి. రాబోయే రోజులలో కర్కాటక రాశి వారికి చాలా ఒక పెద్ద ప్లస్ కూడా జరగబోతున్నది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీరికి వ్యక్తిగత జాతక రీత్యా కనుక గురువు కనుక నీచలో ఉండద్దు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుగ్రహము నీచలో ఉన్నట్టయితే వీరి జన్మజాతక రీత్యా రాబోయే ఒక 3 నెలల్లో ఇప్పుడు మనం చెప్పినటువంటి సమస్యలన్నీ ఉంటాయి. ఇన్ కేస్ వీరి యొక్క జన్మ చాట్లో గురువు బాగున్నాడు అనుకుంటే ఇవన్నీ పట్టించుకోవద్దు, హ్యాపీగా ముందుకెళ్ళండి. ఒక్కసారి గానుగాపూర్ వెళ్ళిరండి అంతే. గత కొన్ని రోజుల నుండి కూడా మీరు చూపించే ప్రేమ ఆప్యాయత ఎంతో మందితో మాట్లాడడం జరుగుతున్నది. వారందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే అరే గురువుగారు ఈ విషయం మీకెట్లా తెలుసు, ఇది ఎంతో సీక్రెట్ విషయం కదా అని అనుకున్నా కూడా నాకు అన్నీ తెలుస్తాయి తల్లి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు. గురువుగారు నాకు బ్రేకప్ జరిగింది మీకెట్లా తెలుసు అని ఎంతో మంది అడిగారు. సో తప్పకుండా పిన్ టు పిన్ ఏదో మాట్లాడామా ఏదో ఇబ్బందికరంగా అనేటువంటిది ఉండదు. కనుక 100% నేను మాట్లాడితే నేను ఒక మీ ఇంట్లో మనిషిలాగా, అంటే మీ యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ ఒక ఫాదర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక వెల్వేషర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక ఎట్లా అనుకున్నట్లా మీ ఇంట్లో మనిషిలాగా మాత్రం నేను కనెక్ట్ అయ్యి నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో మాట్లాడామా వెళ్ళామా అన్నట్టుగా కూడా నాకు ఒక ఛాలెంజ్ ఉండాలి. అంటే మీ జీవితంలో గడిచింది గడుస్తుంది జరగబోయేది నేనే చెప్తా అని చెప్తున్నా. కనుక ఇలా చెప్పడము జరిగింది, అందరూ సంతోషంగా ఉండడం జరిగింది. సో తప్పకుండా మరొకసారి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీ అందరికీ అని చెబుతూ, మరి చాలా కాల్స్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ చాలా వస్తూ ఉన్నవి. కొందరికి కొంచెం అటు ఇటుగా లేట్ కూడా అవుతూ ఉన్నది. సో ఏమీ అనుకోవద్దును, చెప్తున్నా కదా మీ ఇంట్లో మనిషి అని చెప్పి, నేను మీ మనిషిని అని చెప్పి అనుకోండి. ₹1 అటో ఇటో తప్పుగా కూడా నేను మీకు కనెక్ట్ అనేటువంటిది కావడానికే గతంలో గడిచినవి నడుస్తున్నవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే రోజులలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది. మరి ఈ ఇంపాక్ట్ మీకు ఉంటుందా లేదా మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తున్నాయా? ఒకవేళ గురువు చంద్రుడు యాక్టివేషన్లో ఉన్నట్టయితే మనకి ఇది గజకేసరి యోగం. మరి ఈ గజకేసరి యోగంలో మీరు అమ్మో నాది కుంభరాశి, నాకు ఈ యొక్క నా లగ్నంలోనే జరుగుతున్నదే ఈ యొక్క పంచగ్రహ కూటమిని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి మాది మేషరాశి, అయ్యో మేషరాశి ఏలినాటి శనిలో ఉంది కదా, అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకంలో మీకు అత్యంత అద్భుతంగా గ్రహాలు ఉన్నాయా, ఆ దశ అంతర్దశలు నడుస్తున్నాయా, చాలు మీరే విజయం పొందుతారు. ఈ పంచగ్రహ కూటమి తర్వాత పంచగ్రహ కూటమి ముందు కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశ నడిస్తే మాత్రము టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి, ఎలాంటి భయం అవసరం లేదు. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది మీరు ఈ 2026 డైరీలో రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. సహదేవ.